భరద్వాజ గారు గద్దర్ అవార్డ్స్ చూసాం మనం. అయిపోయింది ఫంక్షన్. అయిన తర్వాత నిన్న దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దిల్ రాజు గారు మాట్లాడిన స్పీచ్ విన్నారు. రెండు కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? బయట నుంచి ఏం నడుస్తుంది సోషల్ మీడియాలో గద్దర్ అవార్డ్స్? గద్దర్ అవార్డ్స్ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ సమాజం నుంచి భిన్నమైనటువంటి అభిప్రాయాలు మొదటి నుంచి వ్యక్తం అవుతున్నాయి కొన్ని. అయితే ఇక్కడ వేదికకి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్కి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ హాజరు కాలేదు అనేటువంటి ఒక అంశం అయితే సోషల్ మీడియాలో కొంత నోటీస్ చేసి దాని మీద రకరకాల కథనాలు వండే ప్రయత్నాలు జరిగినాయి. ఈ కథనాలు వండుతున్నటువంటి నేపథ్యంలో దానికి స్పందనగా ఆయన మాట్లాడినట్టు అనిపించింది దిల్ రాజు గారు. అంటే జనరల్గా గతంలో ఏ సందర్భంలో వాళ్ళకి అవార్డులు వచ్చినా రాకపోయినా, వాళ్ళ జాబితాలో ఉన్నా లేకపోయినా, ఆ సంవత్సరం సినిమాలు తీసినా తీయకపోయినా, నంది అవార్డుల వేడుక అనే కార్యక్రమాన్ని సినిమా పరిశ్రమ తన సెలబ్రేషన్గా భావించేది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. కూర్చుని అక్కడ అవార్డు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రోత్సాహకరంగా వీళ్ళ స్పందనలు ఉండేవి. అవును, ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఈ వాతావరణం అంతా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి బతుకున్నంత కాలం ప్రతి నంది ఫంక్షన్కి దుక్పాటి మధుసూదన్ రావు గారు ఖచ్చితంగా హాజరయ్యేవాడు. ఆయన సినిమాలు తీయటం మానేసిన తర్వాత కూడా. దాసరి గారు కూడా. దాసరి గారు ఆ సంవత్సరం సినిమాలు తీసినా తీయకపోయినా ఆయన ఏ యాక్టివిటీలో ఉన్నా సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక మేజర్ ఈవెంట్ ఏది జరిగినా వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. ఈసారి కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. అందరూ ఇండస్ట్రీ అంతా ఉంటుందని. ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని తమ వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రభుత్వం చేస్తున్న ఈవెంట్గా చూడొద్దు, ఇది సినిమా పరిశ్రమ చేసుకుంటున్నటువంటి పండగగా చూసుకోండి, అలాగే చేసుకోండి అనేది ఉద్దేశం. గతంలో అలాగే జరిగినాయి. కానీ ఈసారి ఎందుకునో ఆ వాతావరణం కనిపించలేదు అనే మాట బయటకు ఎక్స్పోజ్ అయింది. అంటే అభిప్రాయం ఆ ఈవెంట్ జరుగుతుండగా లైవ్ చూసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది. నెమ్మదిగా ఇండస్ట్రీ పూర్తి అంటే అన్యమనస్కంగానే ఈ అవార్డులకు అంగీకరించిందా అనే పద్ధతిలో ఒక వాక్యం ప్రచారంలోకి వచ్చేసింది. ఇది ప్రమాదకరం. ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం వెంటనే దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అభిప్రాయాలు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. అలాగే ఇండస్ట్రీ పెద్దలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రకరకాల యాక్టివిటీస్లో ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారి వైపు నుంచి లేకపోతే మరొకళ్ళ వైపు నుంచి బాలకృష్ణ గారు అలాగే ఉన్నాడు, వేదిక మీదకి వచ్చాడు ఆయన. అలాగే ఈ అవార్డు గ్రహీతలు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు వినయ ప్రదర్శనే చేశారు అక్కడ. ఏ రకమైనటువంటి హై హ్యాండెడ్గాను ఎవరూ లేరు. అయితే అల్లు అర్జున్కి సంబంధించి చిన్న చర్చ ఉంది. ఆయన సీఎం గారి అనుమతితో అని చెబుతూనే ఒక డైలాగ్ అక్కడ చెప్పడము, దానికి సంబంధించి దాన్ని వివాదం చేస్తూ ఒక చర్చ నడుస్తోంది. అయితే దాన్ని అడ్రస్ చేయాలని దిల్ రాజు గారు అనుకోలేదు. అది కూడా కాదు ఆయన ఉద్దేశం. జరిగిన ఈవెంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఏరి ఆయన దాన్ని ప్రచారంలో పెట్టడం అనే ధోరణి మీద, ఆ ధోరణిని అడ్రస్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఒక విజ్ఞప్తి చేసేద్దాం ఇండస్ట్రీకి అని చెప్పి ఒక లీడ్ తీసుకున్నాడు. లీడ్ తీసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పండగ ఇది అన్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించుంటే బాగుండేది. రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంతో మనకు రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఇదంతా మార్క్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది మనకి. ఎవరు రాలేదు, ఎవరెందుకు రాలేదు, దానికి సంబంధించి 100 కథనాలు బయట వండి వారి చేస్తే దీని ప్రభావం అవతల వ్యక్తుల మీద పడితే రేపు పొద్దున వీళ్ళే ఇంకేదైనా పని మీద గవర్నమెంట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతిలో దీని ప్రభావం కూడా ఉండొచ్చు కదా, ఉండదు అని అనుకోవడానికి అవకాశం తక్కువే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈవెంట్లకి రావటం పట్ల లేకపోతే దాన్ని సెలబ్రేట్ చేసుకునే పద్ధతి పట్ల ఇంకొంచెం అంకిత భావంతో గతంలో ఎలా ఉండేవాళ్ళం అలాగే ఉందాం. పైగా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఇస్తున్నటువంటి అవార్డులుగా మాత్రమే చూడొద్దు. అలా చూడటం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఇప్పుడు పెద్ద మనసు చేసుకుని వీళ్ళు మొదలుపెట్టారు. తెలుగు సినిమాగానే ఉంది కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమాగా విడిపోలేదు కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్ని అందరం కలిసే చేసుకుందాం
రేపు అక్కడ కనుక ఇలాగే అవార్డులు ప్రదానం మొదలు పెడితే అక్కడ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాం. అంతే. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ మనం సౌమ్యంగాను, అలాగే మనకి ఏం కావాలో దాన్ని వాళ్ళని కోరటానికి సంబంధించి ఒక వాతావరణాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుందాం అని ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు నిన్న ఆయన. అయితే ఈ ప్రయత్నంలో కూడా ప్రభుత్వాలకి కొంచెం అనుకువగా ఉందాం అని వార్నింగ్ ఇచ్చాడా దిల్ రాజు గారు అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. అదే అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిరసనలను కూడా పాజిటివ్గానే అర్థం చేసుకోవాలి కదా, అలా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. కానీ దిల్ రాజు గారు కొంచెం ఓవర్గా వెళ్ళి ఈ ప్రకటన చేస్తున్నాడా అప్పీల్ అనే మాట్లాడారు, ప్రతి ఒక్కరికి అప్పీలే. కానీ బయటకు తీసుకునే వాళ్ళు దీనిలో ఏమైనా అంతర్లీనంగా వార్నింగ్ ఉందా అనేటువంటి గొడవ కూడా ఒకటి జరుగుతోంది బయట. ఆఫ్ కోర్స్ ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నారు, రెండింటికి ఇద్దరికి మధ్య ఆయనగా ఏదో వచ్చినా చూసుకోవాల్సింది. ఇప్పుడు అక్కడ కూడా ఎఫ్డీసీ చైర్మన్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. అవును, ఏపీ నుంచి కూడా. అవును, గతంలో జరిగింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అది చేయబోతోంది అనే వార్త వస్తోంది. 2-3 పేర్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్ గారి పేరు వినిపిస్తోంది. చూద్దాం ఎవరు వస్తారో చూద్దాం. అయితే ఆ వాతావరణం అయితే ఉంది అక్కడ కూడా. ఇప్పుడు రేపు సీఎం గారితో మాట్లాడబోతున్నారు చలనచిత్ర ప్రముఖులందరూ. అదొక కార్యక్రమం ఉంది కదా, అక్కడ ఏదైనా కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది డెఫినెట్గా. ఈ వేడుక, దీనికి సంబంధించినటువంటి వార్తలు వాళ్ళు చూస్తారు. అవును, డేట్ ముందే చెప్పాం కదా, డేట్ ప్లాన్ చేసుకోవాల్సింది కదా అనేది దిల్ రాజు గారు మాట్లాడింది. కొంచెం ప్లాన్ చేసుకొని వస్తే బాగుండేది అందరని, అవుంటే బాగుండేదని. అంటే ఇక్కడ ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కనిపించలేదు, కానీ ప్రపంచానికి తెలుసు వాళ్ళు ఒక యాక్టివిటీలో ఉన్నారు అని. అందుకని రాలేకపోయారు అనేటువంటి మార్జిన్ ఇవ్వటం కాకుండా, ఇది 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి సెలబ్రేషన్ కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చుంటే బాగుండేది. ఒక్కరోజే కదా జరిగేది అది. ఆ టైం వరకు మీరు కొంచెం టైం చూసుకుని వచ్చుంటే బాగుండేది. ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడడానికి అవకాశం కల్పించకుండా ఉండేవాళ్ళం. ఆవాజ్దో హమ్ ఏక్ హై అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చేసి ఉంటే అక్కడ బాగుండేది. అంటే గతంలో కూడా ఇలాంటి ఒక బ్యాడ్ రిమార్క్ ఒకటి ఉంది. ప్రభుత్వం తరఫున నిర్వహించినటువంటి ఒక సినిమా ఫంక్షన్లో చివరిలో కొంచెం రసాభాస జరగటము, దానికి అప్పుడు దాసరి గారు పెద్దగా ఉండి మళ్ళీ సీఎం గారికి ఒక మాట చెప్పటం, ఇలాంటివి జరిగినాయి. అంటే ఈ వజ్రోత్సవాలు నిర్వహించినప్పుడు అప్పుడు వేదిక మీద లెజెండ్ ఎవరు, సెలబ్రిటీ ఎవరు అని ఒక వివాదం. అది వజ్రోత్సవాలు, ఇండస్ట్రీ చేసుకున్న వజ్రోత్సవాలు. అవును, దానిలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఆ రోజు సీఎం గారు వచ్చాడు అక్కడికి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సెలబ్రేషన్ అది. అవును, ఆయన సమక్షంలోనే అక్కడ అది జరుగుతున్న టైంలో ఆయన్ని పంపించారు నెమ్మదిగా. ఇది ఇలా జరుగుతుంది, దీని గురించి మీరేమీ పట్టించుకోవద్దు, ఇది జనరల్గా ఉన్నటువంటి ఇది ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరుగుతున్న గొడవ అన్నట్టుగా దాసరి గారు వీళ్ళందరూ మాట్లాడి పంపించేశారు. అది బయట ప్రచారం జరిగిన తర్వాత, అది బయట మీడియాలోకి వెళ్ళిపోయి రకరకాలుగా ప్రచారం జరిగిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ దృష్టికి వెడుతుంది. అలాంటి సందర్భాలు వద్దు. ఇది కూడా ఇది 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి వేడుక కాబట్టి అందరూ ఆనందంగానే ఉన్నారు. ఎవరికి ఈ అవార్డుల పట్ల కానీ, లేకపోతే ఇప్పుడు తెలంగాణ సమాజం నుంచి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ సినిమా పరిశ్రమ నుంచి అలాంటి వాతావరణం ఎక్కడ కనిపించాలి. మనసులో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు అభినందించారు. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పగానే చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు, నేను స్వాగతిస్తున్నాను ఈ అవార్డులని అని. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటాన్ని నేను స్వాగతిస్తున్నానని ఆయన వీడియో ఇప్పటికీ లైవ్లో ఉంది. కాబట్టి అన్ని సెక్షన్స్ నుంచి ఒక అప్రిషియేషన్ వచ్చింది. దాన్ని ఈవెంట్లో కూడా ప్రదర్శించుంటే బాగుండేది. మీరు ఆ రోజున ఎలాగైతే మద్దతుగా నిలబడ్డారో అదే మద్దతుని ఈవెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ నిలబడి మాట్లాడి ఉంటే దాని ప్రభావం చాలా పెద్దగా ఉండేది అనేది దిల్ రాజు గారి అంతరంగం. దాన్ని ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఆవిష్కరించే ప్రయత్నంలో కొంచెం తన ఆవేదన కూడా ఉంది. ఆ ఆవేదనని వార్నింగ్ కాల్గా కూడా బయట ప్రచారం జరిగిపోతుంది, అది వేరే గొడవ. అందుకని
రేపు అక్కడ కూడా ఒక సెలబ్రేషన్కి ఇది ప్రేరణ. అవును. అది మాట్లాడి ఉంటే బాగుండేది. నిజానికి ఆ వేదిక మీద తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వేడుక ఇంకొక రాష్ట్రంలో కూడా ఇలాంటి వేడుక జరగాలి అనే దానికి ప్రేరణనివ్వాలి అనేటువంటి మాట, ఒక సూచన, ఒక ఇండికేషను ఆ వేదిక మీద నుంచి ఇండస్ట్రీ పెద్దలు చేసుంటే దాని ప్రభావం చాలా ఉండేది. ఎస్, రేవంత్ గారి స్పీచ్ కూడా అది విజన్ ఉంది, విజన్కి చిత్ర పరిశ్రమ మీకేం కావాలో అడగంటే నేను రెడీ అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా చూసాను. అవును. రెండోది, గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి నెగిటివిటీని రద్దు చేయటం కోసం ఆయన ఈ మధ్య రకరకాలుగా, ఇప్పుడు నాగార్జున గారి ఇంట్లో జరిగినటువంటి వివాహ వేడుకకి ఆయన ప్రత్యేకంగా హాజరవటం, ఈ అన్కన్వెన్షన్ ఎపిసోడ్లో ఉన్నటువంటి బయట ప్రచారం జరిగినటువంటి గ్యాప్స్కు సంబంధించి ఆ గ్యాప్స్ ఏవి లేవు అని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం వెళ్ళాడు ఆయన ప్రత్యేకంగా పనిగట్టుకుని. ఇలాంటివి కనిపిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వటం మీద కూడా ఇలాంటి వార్తలు ఉన్నాయి. అందుకని ఆయన వేదిక మీద మాట్లాడిన ధోరణి పట్ల కూడా ఆయన ఏమో ఆక్షేపణ వ్యక్తం చేసే పద్ధతిలో లేడు. అంటే జరిగితే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం ఆ ఇన్సిడెంట్ పట్ల స్పందించిన తీరు ఆ వ్యక్తుల మీద స్పందించిన తీరుగా చూడొద్దు. చెప్పారుగా ఆ మాట కూడా స్టేజ్ మీద. అవును, అందుకని కఠినంగా ఉంటాం కొన్ని విషయాల్లో అని. అవును, అదే అంటే అది పట్టుకొని అదేదో పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక అభిప్రాయ ప్రకటన చేయటం కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. ఓకే, అదే జరిగింది. అది ఇండికేట్ చేయటం కోసం నిజానికి ఆ రోజు జరిగినటువంటి సమావేశం కూడా అదే. సినిమా పెద్దలతో ఆయన కూర్చుని ప్రత్యేకంగా జరిపినటువంటి సమావేశంలో ఏదైతే వాళ్ళకి ఏ ఇంప్రెషన్ అయితే కలిగించడానికి ట్రై చేశాడో అదే ఇంప్రెషన్ని నిన్న వేదిక మీద కూడా మాట్లాడాడు ఆయన. అందుకని సమగ్రంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిశ్రమ వైపుగా ఒక ముందడుగుగానే చూడాలి దీన్ని. ఓకే, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కన్నా కూడా దిల్ రాజు ప్రసంగాన్ని కానీ లేకపోతే అక్కడ వేదిక మీద సీఎం గారి ప్రసంగాన్ని కానీ ఒక పాజిటివ్ టోన్లోనే తీసుకుంటే దీని స్ఫూర్తి రెండో తెలుగు రాష్ట్రంలో ఏ మేరకు కొనసాగుతుంది అనే దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.